నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. ఏపీలో నెల్లూరు జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కోవూరు మాజీ ఎమ్మెల్యేకు సిట్టింగ్ ఎమ్మెల్యేకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కాస్త శృతి మించడంతో నిన్నటి నుంచి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బెదిరించి ఆమె పెళ్లి చేసుకున్నారంటూ ప్రసన్న చేస్తున్న కామెంట్స్ తర్వాత ఆయన ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు ఇవాల్టి వరకు ఏ చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి ఎస్పీని ఆశ్రయించారు. ఈ మేరకు నెల్లూరు ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన వైసీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్, పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన భార్య ప్రశాంత్ రెడ్డిపై హత్య కేసు పెట్టారని ఫిర్యాదు చేశారు. దాడిపై నిన్ననే ఫిర్యాదు చేశామని, ఇప్పటి వరకు పోలీసుల నుండి ఎలాంటి స్పందన లేదని వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదన్నారు. ఇది ప్రసన్న కుమార్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నమని, విమర్శలలో ఏదైనా అభ్యంతరం ఉంటే చట్టపరంగా వెళ్లాలని సూచించారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడాడు? వేమిరెడ్డిని జాగ్రత్తగా ఉండాలని సూచించారని ఆయన గుర్తు చేశారు. ఇక రోజాపై గతంలో టీడీపీ చేసిన వ్యాఖ్యలు ఏమయ్యాయని అనిల్ ప్రశ్నించారు. ఒక మహిళా ఎమ్మెల్యే మాజీ మంత్రులను, ఎమ్మెల్యేను వాడు వీడు అని మాట్లాడొచ్చా అని ఆయన నిలదీశారు. డబ్బుంది కాబట్టి డబ్బున్నోళ్ళు అన్న దాంట్లో తప్పేముందని అంటున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలను తప్పుగా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు అలా అర్థమవుతున్నాయని ప్రత్యర్థులపై మండిపడ్డారు. నిన్న దాడిలో పాల్గొన్న వారితో పాటు వేమిరెడ్డి దంపతులపై హత్యాయత్నం కేసు కట్టాలని కూడా వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.